అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అగ్రనేతను కోల్పోయి ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోయిన సిపిఐ మావోయిస్టు పార్టీలో నూతన జవసత్వాలు నిండబోతున్నాయా? ఆ పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసేసిందా? దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా బాధ్యతలు చేపట్టారా? ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ మనకు అందుతోంది. దీనికి గల కారణం ఏపీ పోలీసుల ఎదుట ఇటీవల లొంగిపోయినటువంటి మావోయిస్టు పార్టీ అగ్రనేత కమలేష్ ఇచ్చినటువంటి సమాచారమే. ఎందుకంటే ప్రధానంగా గత కొంతకాలంగా సిపిఐ మావోయిస్టు పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయింది, క్యాడర్ను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది మే 21న అబూజ్మడ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, వామపక్ష ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి తర్వాత ఆ పార్టీలో ఒక్కొక్కరిగా కీలక నేతలంతా కూడా మట్టుబడుతున్నటువంటి పరిస్థితి అటు భద్రతా బలగాలు మనం చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎవరు చేపడతారనే అంశంపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొత్తానికి కేంద్ర కమిటీలో 16 మంది సభ్యులు యాక్టివ్గా ఉన్నప్పటికీ పోలిట్ బ్యూరోలో మాత్రం కేవలం 4 మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు మనకు సమాచారం. అందులో ప్రధానంగా సిపిఐ మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మరొకరు మల్లోజుల వేణుగోపాల్ కాగా మరొకరు తిప్పరి తిరుపతి. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా తెలంగాణకు చెందిన వారికి కాగా జార్ఖండ్ చెందినటువంటి మిషీర్ బెస్రా కూడా పోలిట్ బ్యూరోలో మరొక సభ్యుడిగా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ మొదటి నుంచి కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు పోలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి ఒక సభ్యుడికి అప్పగించడం అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి అంశం. సో ఈ నేపథ్యంలో మొదటి నుంచి అటు నంబాల మృతి తర్వాత అటు తిప్పరి తిరుపతి లేదంటే మల్లోజుల వేణుగోపాలే ఈ స్థానాన్ని భర్తీ చేస్తారని కూడా అందరూ భావించారు. ప్రధానంగా తిప్పరి తిరుపతి, మల్లోజుల వేణుగోపాల్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ కూడా నెలకొంది. అయితే తాజాగా మనకంటున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతను తిప్పరి తిరుపతి, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన నేత, ఆయన ఉమ్మడి కరీంనగర్ సంబంధించినటువంటి వ్యక్తి, సో ఆయనకు అప్పగించినట్లు మనకు విశ్వసనీయంగా సమాచారం అవుతుంది. మరోవైపు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా అతన్ని ఎంపిక చేసినట్లు మనకు సమాచారం. అయితే ఈ ఇద్దరు కీలక నేతలు ప్రస్తుతం పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఏ విధమైనటువంటి నాయకత్వ బాధ్యతలు పోషిస్తారు, ఏ విధంగా ప్రస్తుతం ఆ పార్టీ క్యాడర్ను భుజస్కంధాలపై మోస్తారు, పార్టీ సైద్ధాంతిక విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ను పక్కన పెట్టి మరి సైనిక సాయుధ విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి తిప్పరి తిరుపతికి అటు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇవ్వడం వెనుక చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం దాగుందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసికి ఆయన కీలకమైనటువంటి అగ్రనేతగా తిప్పరి తిరుపతి ఉన్నారు. దాదాపు అనేక విధ్వంసకర ఘటనల్లో ఆయన కీలక పాత్ర కూడా పోషించారు. నంబాల తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి తిప్పరి తిరుపతి. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడం వెనుక చాలా వ్యూహాత్మకమైనటువంటి గెరిల్లా దాడులకు మరోమారు మావోయిస్టు పార్టీ క్యాడర్ సంసిద్ధమవుతుందా? అటు సాయుధ విభాగం పిఎల్జే విభాగానికి అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తే ఆ పార్టీ సాయుధ విభాగంలో ఒక నూతన ఉత్తేజం అయితే నిండబోతుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే మరోవైపు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోనుగా ఉన్నటువంటి మరొక సైద్ధాంతిక విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, అతని భార్య గత కొద్ది రోజుల క్రితం కూడా పోలీసుల ఎదుట లొంగిపోవడం, అదేవిధంగా అటు ఆయన సామాజిక వర్గం కూడా అగ్రవర్ణానికి సంబంధించినటువంటి సామాజిక వర్గం కావడంతో ప్రస్తుతం అటు మల్లోజుల వేణుగోపాలరావును పక్కకు పెట్టినట్లు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి తిప్పరి తిరుపతి వైపే కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో ఆమోదం మోపినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ హిడ్మాకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన తిరుపతిని సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్లు మనకు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే చాలా కీలకమైనటువంటి విధ్వంసకరమైన ఘటనలకు ప్రస్తుతం ఇరువురు కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. దండకర్ణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా అటు బీజాపూర్ జిల్లా పువర్తి గ్రామానికి చెందినటువంటి హిడ్మా అలియాస్ సంతోష్కు బాధ్యతలు అప్పగించడం ద్వారా భద్రతా బలగాల కార్యకలాపాలను నిరోధించేందుకు చాలా వ్యూహాత్మకంగా సిపిఐ మావోయిస్టు పార్టీ అడుగులు వేసినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మే 21 అగ్రనేత నంబాల కేశవరావు మృతి తర్వాత ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ వస్తుంది. ఇప్పటికే క్యాడర్లోని చాలా విభాగాలు చెల్లాచెదరయ్యాయి. మరి మరోమారు సంస్థాగత పునర్నిర్మాణంపై ప్రస్తుతం తిప్పరి తిరుపతితో పాటు హిడ్మా కూడా దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తుంది. దండకారణ్యంలో చాలా కీలకమైనటువంటి ప్రాంతం అంతా కూడా హిడ్మా ఆధిపత్యాన్ని ప్రదర్శించారు గతంలో, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే కేంద్ర పారామిలిటరీ బలగాలు, రాష్ట్ర పారామిలిటరీ బలగాలు ప్రస్తుతం అటు మావోయిస్టుల కోసం పూర్తి స్థాయిలో గాలింపులు జరుపుతున్నాయి. వర్షాకాలంలోనూ తీవ్రమైనటువంటి
లోపలికి చొచ్చుకు వెళ్ళి ఖచ్చితంగా కూంబింగ్ ప్రక్రియను మరింత వేగంగా విస్తృతంగా చేపడుతున్నటువంటి భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు మావోయిస్టు దళాలపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం గడిచిన సంవత్సరాల కాలంలోనే వందల సంఖ్యలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు, అది కూడా ప్రధానంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ చాలా మంది కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ప్రస్తుతం ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలకు దూకుడుగా జవాబు చెప్పేందుకు మావోయిస్టు పార్టీ కీలకమైనటువంటి బాధ్యతలను తిరుపతి అలియాస్ దేవ్జీకి మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ అగ్రనేత హిడ్మాకు అప్పగించినట్టు మనకు విశ్వసనీయ సమాచారం. ఇది న్యూస్ రిపోర్టర్ ఉదయ్, RTV దండకరణ్యం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.